రోజురోజుకు పెట్టుబడులు భారంగా మారుతున్న వ్యవసాయంలో రైతులు ఒకే పంటపైన ఆధారపడితే సాగు కష్టంగా మారుతుంది. అందుకే దైవాధీనంగా సాగే మెట్ట వ్యవసాయం ఏక పంటల నుంచి అంతర, మిశ్రమ పంటల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. అంతర పంటల సాగుతో కాలం కలిసొస్తే రైతుకు 2 పంటల నుంచి ఆదాయం వస్తుంది. లేదంటే ఒక పంట నుంచైనా ఆదాయాన్ని నికరంగా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నేలలోని పోషకాలను సమగ్రంగా వినియోగించుకొని సమర్థ నీటి వినియోగంతో పాటు నేల భౌతిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చో, అంతర పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల సేద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. రైతులు దీర్ఘకాలికంగా ఒకే పంటను నేలలో వేసుకోవడం వల్ల నేలలో పోషకాల సమతుల్యత, నీటి కొరత ఏర్పడుతుంది. అలాంటి సమయంలో అంతర పంటలను వేసుకున్నట్లయితే నేలలో ఉన్న పోషకాలు సమంగా మొక్కలకు అంది అధిక దిగుబడిని, నాణ్యత గల దిగుబడిని సంపాదించడానికి వీలుగా ఉంటుంది. రైతులు అంతర పంటలను వేసుకుంటే నేల నిర్మాణం, సాయిల్ స్ట్రక్చర్ అనేది బాగా బలపడుతుంది. దానివల్ల ఏంటంటే నేలలో ఉన్న కర్బన శాతం పెరిగి పోరస్గా తయారవుతుంది. అన్ని రకాల పోషకాలతో పాటు నేల నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్. అంతర పంటల్లో ముఖ్యంగా నీటి యాజమాన్యం. ఉదాహరణకు మొక్కజొన్న మరియు కందులు. అంతర పంటల్లో ఒక పంటను పప్పు ధాన్యాల పంటగా వేసుకుంటే ఆ పంటలనేవి ఆకులను రాలుస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అవి మల్చింగ్‌గా పనిచేసి నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా పనిచేస్తాయి. అది ఒక ఉపయోగకరం. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ఈ పప్పు దినుసుల మొక్కలైన ఈ కందులనేవి వేయడం వల్ల కందుల వేరు వ్యవస్థ చాలా లోతుగా ఉంటుంది. మొక్కజొన్న వేరు వ్యవస్థ నేల పై పొరలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. సో, ఇలా ఉండడం వల్ల 2 పంటల మధ్య పోటీతత్వము తగ్గి దేనికి పోషకాలకి, నీటికి, గాలికి పోటీతత్వము తగ్గి 2 మొక్కలు అధిక దిగుబడిని ఇవ్వడానికి ఒకే కాలంలో రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది పప్పు దినుసులకు సంబంధించిన మొక్క. కాబట్టి గాలిలో ఉన్న నత్రజనిని ఇది నేలలో స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇలా నత్రజనిని స్థిరీకరించడం వల్ల మనం ఏసే ఎరువుల మోతాదులో కొంతవరకు తగ్గి రసాయన ఎరువుల మీద మనం పెట్టే కాస్ట్ అనేది తగ్గుతుంది. పప్పు దినుసులకు సంబంధించిన మొక్క ఉండడం వల్ల ఏంటంటే నేలలో ఉన్న కర్బన శాతాన్ని మొక్కలకు అవైలబుల్ అయ్యేటట్టు మారుస్తాయి. దానివల్ల మొక్క సులభంగా దాన్ని గ్రహించి అధిక దిగుబడిని ఇస్తుంది. అంతర పంటల్లో ప్రధానంగా వేరుశెనగ మరియు కందులు వేసుకుంటాము. ప్రొద్దుతిరుగుడు మరియు అపరాలు ఏవైనా కందులు లేదంటే మినుములు అలా కలిపి వేసుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు మరియు చిరుధాన్యాలకు సంబంధించిన మిల్లెట్స్ ఏవైనా సజ్జలు, రాగులు అలా ప్రొద్దుతిరుగుడుతో కలిపి వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకే మొక్కను కంటిన్యూగా వేయడం వల్ల మనకి దాంట్లో చీడపీడలనేవి ఎక్కువగా సోకుతాయి. ఇలా అంతర పంటలు వేసుకోవడం వల్ల దాని నుంచి మనము పంటలను రక్షించుకోవచ్చు. వివిధ రకాల పంటలు ఉండడం వలన చీడపీడల సాంద్రత ఖచ్చితంగా తగ్గుతుంది. నీటి యాజమాన్యము, పోషక యాజమాన్యము, కలుపు యాజమాన్యము అన్నీ నిర్ణీత సమయంలో తీసుకుంటే అధిక దిగుబడితో పాటు నాణ్యత గల దిగుబడిని రైతులు సంపాదించుకోవచ్చు.